హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు తెలుసుగా ఫ్రెండ్స్, నా పేరు అయితే కవితని. నేను మీ బంజారా పిల్లని. ఈ రెసిపీ వచ్చేసి ఓన్లీ బ్యాచిలర్కి మాత్రమే చూపిస్తాను. సింపుల్గా చికెన్ కర్రీ అనమాట. ఎందుకు బ్యాచిలర్కే అని చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏ అక్క మేము వీడియో చూడొద్దా, మేము తినొద్దా, మేము ట్రై చేయొచ్చా, చేయకూడదా ఇంట్లో అని అడుగుతున్నారనమాట. సో మీరు వీడియో చూడొచ్చు, ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే బ్యాచిలర్స్ ఎక్కువ వండుకోరుగా, వాళ్ళకి సింపుల్ ప్రాసెస్ అనమాట. ఏదైతే చికెన్ కర్రీ తొందరగా ఇద్దాక, అందుకే ఓన్లీ బ్యాచిలర్ కని చెప్పానన్నమాట. సో నేనైతే ఇంట్లో ఎప్పుడన్నా లీవ్ తీసుకున్నప్పుడు ఇలా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అయితే ఇలా వంట చేసుకుంటానన్నమాట. ఇక నాకైతే వీడియో తీయడానికి కూడా అంత టైం ఉండదు. కాకపోతే ఏదో నా సరదా కోసము అలా తీసానన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఈరోజైతే చికెన్ కర్రీ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అయితే బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగాలు వేయించుకోవాలన్నమాట. కొంచెం అయిన తర్వాత అయితే ఆనియన్స్, పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత అయితే ఇంకా చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా కలపకుండా మూత పెట్టేసి మగ్గనించాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత అయితే కొంచెము సాల్ట్, కొంచెం కారము, ఇంకా పసుపు అలా వేసి వేయించుకోవాలి. మీ దగ్గర అయితే ఎంత కొత్తిమీర ఉంటే అంత కొత్తిమీర వేసుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ అనేది అయితే వచ్చింది.